నవ్వుతూ ఉండాలి, అందరినీ నవ్విస్తూ ఉండాలి. ఇది మా సిద్ధాంతము. సో ఈరోజు నన్ను పిలిచిన టాపిక్ వచ్చేసి బ్రెస్ట్ ఫీడింగ్. తల్లిపాలు మానవ జన్మ జీవి ఏదైనా కానీ దేవుడు డైరెక్ట్గా దిగిరాలేక అమ్మను పుట్టించినాడు అంటారు. అమ్మ అనేదాన్ని తన కేర్ని అంతా కూడా అమ్మ రూపంలో రాబోయే సోల్ అంటే నేను భూమి మీదకి వస్తున్నానంటే మా అమ్మని అంతా ప్రిపేర్ చేసేసింటాడు. నాకు కావాల్సిన న్యూట్రిషన్ ప్రిపేర్ చేసింటాడు, పరిస్థితులు ప్రిపేర్ చేసింటాడు, కావాల్సిన విషయాలన్నీ కూడా ప్రిపేర్ చేసింటాడు. సో భూమి మీద మనం బయటపడిన తర్వాత ఫస్ట్ కనెక్ట్ అయ్యేది తల్లితోనే, ఫస్ట్ అఫెక్షన్ డెవలప్ అయ్యేది తల్లితోనే. తండ్రి కంటే కూడా తల్లితో అంత బలంగా డెవలప్ అవుతుంది. దాంట్లో కూడా న్యూట్రిషన్ మెయిన్గా తల్లిపాలతోనే వస్తుందన్నమాట. సో తల్లిపాలు ఎంతో శ్రేయస్కరం. ఎంతో అంటే ఏ తల్లికి కాకిపిల్ల కాకికి ముద్దు అన్నట్టు ఏ జీవి పాలు తన బిడ్డకు అంత శ్రేష్టం అన్నమాట. అందుకని మానవ జన్మలో మన పిల్లలకు మన పాలే శ్రేష్టం. సో పుడుతున్న చాలామంది ఆవు పాలు దాపించడానికి, డబ్బా పాలు దాపించడానికి కొంతమంది ఈ మోటివేట్ చేయబడుతుంటారు పక్కన వాళ్ళతో, వద్దు డబ్బా పాలు దాపించది ఇదని. సో నాట్ గుడ్. సో తల్లిపాలు అత్యంత శ్రేష్టకరమైనవి. ఎందుకంటే తల్లిపాల ద్వారా సఫిషియెంట్ న్యూట్రిషన్ వస్తుంది. బ్రెయిన్ అండ్ ఐ డెవలప్మెంట్కి కావాల్సిన న్యూట్రియంట్స్ దాని ద్వారానే వస్తాయి. ఇన్ఫెక్షన్స్ తక్కువగా ఉంటాయి. తల్లి దగ్గర నుంచి ఇమ్యూనిటీ, యాంటీబాడీస్ తనకు ఈ సృష్టిలో రకరకాల బ్యాక్టీరియాకు, వైరస్కి అంతా కూడా ఎక్స్పోజ్ అవుతూ ఉంటాము. సో అవన్నీ కూడా యాంటీబాడీస్ తయారైంటాయి. సో ఆ యాంటీబాడీస్ అన్నీ కూడా మదర్ మిల్క్ ద్వారా బేబీలోకి ఇంట్రడ్యూస్ అయిపోయి ఆ ఇన్ఫెక్షన్స్ అన్నిటి నుంచి ప్రొటెక్షన్ వస్తుంది. అండ్ ఆల్సో బేబీకి కావాల్సిన బాండింగ్. ఇది మనమందరం ఏం కోరుకుంటాం? భూమి మీదకి వచ్చిన తర్వాత తోడు కోరుకుంటాం. సో బేబీకి ఫస్ట్ తోడు ఎవరు కావాలంటే తల్లి అవుతుంది. సో తల్లికి ఆ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం ద్వారా మంచి బాండింగ్ ఏర్పడుతూ ఆ సోల్లో లవ్ అనేది చాలా అద్భుతంగా వస్తుందన్నమాట. చాలా స్టడీస్ ఉన్నాయి. సో డబ్బా పాలు, తల్లిపాలు రెండింటినీ ఇస్తూ పిల్లల్ని పెంచి చూస్తే డబ్బా పాలు తీసుకున్న వాళ్ళల్లో రోగ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి, సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటున్నాయి, సో లెర్నింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. అదే తల్లిపాలతో తీసుకున్న వాళ్ళకు ఈ లెర్నింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా తక్కువగా ఉంటూ అందరూ మంచి అవేర్నెస్తోనూ, మంచి లవబుల్గాను, మంచి కనెక్షన్స్తోనూ ఉంటున్నారనమాట. సో తల్లిపాల వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి. అండ్ ఆల్సో తల్లికి కూడా ఇది చాలా శ్రేష్టం. ఏ రకంగా శ్రేష్టం అంటే మీకు వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది. సో పిల్లకు పాలు ఇవ్వడం ద్వారా వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో డిప్రెషన్, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో తల్లి పాలు ఇవ్వడం ద్వారా బిడ్డకి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది చాలా తక్కువ వస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ చాలా తగ్గిపోతుంది. అండ్ ఆల్సో డయాబెటీస్ డెవలప్మెంట్ కూడా చాలా తగ్గిపోతుంది. బాండింగ్ బాగా డెవలప్ అవుతుంది. మైండ్ కూడా చాలా ఫ్లరిష్ అవుతుంది. అండ్ ఆల్సో గర్భసంచి సైజ్ తగ్గడానికి ఆక్సిటోసిన్ అనేది కావాలి. సో అది బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం ద్వారా ఆక్సిటోసిన్ అనేది ఎప్పటికప్పుడు డెవలప్ అవుతూ ఆక్సిటోసిన్ ద్వారా గర్భసంచి కూడా తొందరగా స్ట్రింక్ అవుతూ నార్మల్ స్టేజ్కి రావడానికి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది తల్లికి కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఇన్ని లాభాలు ఉన్నాయి. సో తల్లిపాలు అత్యంత శ్రేయస్కరం. అండ్ ఆల్సో మీరందరూ పిల్లలకి ఒక మంచి హ్యాబిట్ ఉంటుంది. ఏంటంటే ఫ్రెష్ బ్రెయిన్స్, అవి చాలా ఫ్రెష్ బ్రెయిన్స్. సో మన జీవితంలో ఏదైనా నేర్చుకుంటున్నాము అంటే హయ్యెస్ట్ లెర్నింగ్ ఎప్పుడు ఉంటుంది చెప్పండి? హయ్యెస్ట్ లెర్నింగ్ జీవితంలో మనం ఏదైనా నేర్చుకుంటున్నాం భూమి మీద అంటే హయ్యెస్ట్ లెర్నింగ్ ఏ పీరియడ్లో ఉంటుంది? ఏందమ్మా? అదే ఎప్పుడు? చిన్నప్పుడు. అంటే ఫస్ట్ 2 years ఈజ్ ద హయ్యెస్ట్ డెవలప్మెంట్. ఏదైనా కానీ వాళ్ళ స్కిల్, లాంగ్వేజ్ కావచ్చు, మాటలు కావచ్చు, సోషల్ కాంటాక్ట్ కావచ్చు, మన పక్క దగ్గర నుంచి నేర్చుకోవడం కావచ్చు, స్కిల్స్ కావచ్చు. వాళ్ళ ఇంట్లో ఇప్పుడు చాలామంది కోడింగ్ అని చెప్పేసి చిన్న పిల్లలు చేస్తున్నారు, తెలుసో తెలియదు మీకు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. సో వాళ్ళు చేసేదంతా కూడా వీళ్ళకి ఆటోమేటిక్గా తలకెక్కి ఎక్కుతూ ఉంటుంది. సో వాళ్ళు చాలా ఫాస్ట్గా కోడింగ్, కంప్యూటర్ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా నేర్చుకుంటారు. సో ఫస్ట్ 2 to 3 years లెర్నింగ్లో చాలా 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 ఇంపార్టెంట్. సో ఆ టైంలో మీరు ఎటువంటి స్ట్రెస్ బేబీకి ఇవ్వకుండా, అసలు ఎటువంటి అంటే కోపడడం కానీ, అరవడం కానీ ఏది లేకుండా, చిరాకు పడుకోకుండా వాళ్ళను చాలా స్మూత్గా మాట్లాడిస్తూ వాళ్ళకి కనుక ఏదైనా నేర్పించాలనుకుంటే ఆ టైంలో నేర్పించినట్టయితే డెఫినెట్గా అది చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం నేను మెడిటేషన్ ట్రైనర్, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ట్రైనరు. సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అనేది మనలో చైతన్యాన్ని విపరీతంగా పెంచుతుంది. దానికి ట్రైనర్గా ఎగ్జాంపుల్, మనిషిగా కూడా నాకే ఎగ్జాంపుల్. సో
లేడీస్ కనుక ఆ మెడిటేషన్ చేస్తూ ఫస్ట్ 2-3 ఇయర్స్ పిల్లలకు కనుక అది ఇచ్చినట్టయితే వాళ్ళల్లో కూడా ఒక సోల్ కనెక్టివిటీ, సోల్ ఎన్లైటన్మెంట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. సో దానికి కూడా దానికి చాలా ఈ మెడిటేషన్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో వాళ్ళలో లెర్నింగ్ స్కిల్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. మేమైతే బ్రైటర్ మైండ్స్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ కూడా పెడుతున్నాం, ఇప్పుడు అనంతపురంలో నడుస్తూ ఉంది సార్, కాకపోతే పెయిడ్ ప్రోగ్రామ్ అది. సో బ్రైటర్ మైండ్స్ ప్రోగ్రామ్ ద్వారా పిల్లలలో తెలివిని 10 100 చేసేదానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి. కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటాము. సో అవన్నీ కూడా డెవలప్ చేయడానికి ఆ బ్రైటర్ మైండ్స్ అనే ప్రోగ్రామ్ చాలా ఉపయోగపడుతుంది. అందువల్ల మీరు పిల్లల్ని చూసుకునేటప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, మామూలుగా యంగ్ ఏజ్లో పెళ్ళిళ్ళు చేసుకుంటాం, మామూలుగా రొటీన్గా జరిగేది అదే కదా. యంగ్ ఏజ్లో పెళ్ళిళ్ళు చేసుకుంటాం. ఆ టైంలో మొగుళ్ళకు బీపీలు షుగర్లు బీపీలు ఎక్కువ ఉంటుంది అని చెప్పి వాళ్ళు గట్టిగా అరిచేది ఎక్కువ ఉంటుంది, మీరు వాళ్ళని చూసి అరిచేది ఎక్కువ ఉంటుంది. నువ్వు అని చెప్పి కొట్లాడుకుంటున్నారు. నవ్వే డేస్ ట్రెండ్ ఏంటంటే, సాఫ్ట్వేర్లో మా ఇంట్లోనే దగ్గర ఒక ముగ్గురు నలుగురు డివైడ్ అయినారు. జస్ట్ పిల్లోడు అట్లా పుడుతూనే తల్లి తీసుకుని వెళ్ళి హైదరాబాద్లో కూర్చోవడము, పిల్లని తీసుకొని వెళ్ళి పేరెంట్స్ డివైడ్ అయిపోవడం, ఈ మధ్య చాలా కామన్గా సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. సో ఆ ఏజ్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చిన్నపిల్లలే. సో అప్ టు 30 ఇయర్స్ వరకు మైండ్ మెచ్యూరిటీస్ ఉండవు మీకు. సొసైటీ మెచ్యూరిటీ అనవచ్చు దాన్ని. సో సొసైటీ మెచ్యూరిటీస్ ఉండవు. ఆ సొసైటీ మెచ్యూరిటీస్ లేనందువల్ల ఒకరికొకరు అరుచుకోవడము, తిట్టుకోవడం, కొట్టుకోవడం చాలా కామన్గా జరిగేది అది. సో ఆ కామన్ డిస్టర్బెన్సెస్లో పిల్లల్ని చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో డోంట్ డూ దట్. సో మీరు కూడా అవేర్నెస్ తీసుకురావాల్సింది ఏంటంటే, ఇవన్నీ మామూలే, పిల్లల మీద ఫోకస్ పెట్టండి, పిల్లోడు ఫుల్ డెవలప్ కావాలి అనేసి చేసుకోవడానికి మీరందరూ కూడా సిద్ధమవుతూ, మీరందరూ కూడా పబ్లిక్ అవేర్నెస్ తీసుకొచ్చేవాళ్ళు. కాబట్టి ఈ గొడవలు, ఎమోషన్స్ వీటి మధ్యలో పిల్లల్ని సఫర్ కాకుండా చూడండి. ఎందుకంటే చాలా చిన్న డిస్టర్బెన్స్ కూడా ఆ పిల్లోడి బ్రెయిన్లో చాలా ఇంటెన్స్ డ్యామేజ్ క్రియేట్ చేస్తుందని చెప్పి స్టడీస్ చెప్తున్నాయి. సో పిల్లల్ని ఎక్కువ హార్ష్గా బిహేవ్ చేస్తూ హార్ష్గా ట్రీట్ చేసినట్టయితే పిల్లల బ్రెయిన్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో ఆ బ్రెయిన్ మీద ఒక్కసారి ఎఫెక్ట్ పడింది అనుకోండి, అది లైఫ్ టైం దానికి సఫర్ అవుతూ ఉంటారు వాళ్ళు. సో ఆ రకంగా కొద్దిగా సైకలాజికల్గా డిస్టర్బెన్సెస్ అవన్నీ కూడా మనమే ఒక రకంగా చాలా ఎమోషనల్గా ఉంటూ క్రియేట్ చేస్తుంటాం. సో డోంట్ డూ దట్. మీరు చెప్పాల్సింది కూడా అదే. సో ఎప్పుడు కూడా ప్రశాంతంగా కామ్గా ఉండడానికి ట్రై చేయండి. అనవసరమైన ఎమోషన్, స్ట్రెస్ బేబీ ముందర కానీ ఎక్కడ కానీ ఎక్స్ప్రెస్ కాకుండా చూడండి అని అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఆల్సో తల్లి జాడే బల్లిపిల్ల, ఇందాక కూడా సార్ కూడా చెప్పినాడు. సో మోగ్లీ అనే సీరియల్లో వాడికి తల్లి లేదు కాబట్టి ఆ జంతువుల మధ్యలో తిరుగుతూ జంతువుల అలవాట్లు నేర్చుకుంటూ ఉంటాడు. సో తల్లులు ఇక్కడ చాలా పాలిష్డ్గా ఉంటూ, మీకు ఇప్పుడు ఇంకా ఇన్స్టాగ్రామ్స్, యూట్యూబ్లో మీకు కావాల్సిన న్యూట్రిషన్ మెథడ్స్ అన్నీ ఉన్నాయి. పిల్లలకి ఏమేమి న్యూట్రిషన్స్ ఇస్తే బ్రెయిన్ డెవలప్మెంట్ ఎట్లా ఉంటుంది, ఆర్గాన్స్ డెవలప్మెంట్ ఎట్లుంటుంది, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎట్లుంటుంది. పిల్లలకు పుడుతూనే ఫస్ట్ 1 ఇయర్కే కొంతమంది ఏబిసిడీలు నేర్పించేస్తూ ఉంటారు. సో అది అంటే టెక్నికల్ స్కిల్స్ అనమాట. అవన్నీ అంటే ఫోర్స్గా రుద్దమని కాదు, కానీ వాడి ముందర బోర్డు పెట్టేసింటామా అని వాడి బ్రెయిన్లో పడిపోతుంది. అది మా ఇంట్లో ఈ బొమ్మ ఉంది, ఈ అక్షరం ఉంది, ఇది ఉంది, అది ఉందని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా వీడియోస్ దొరుకుతున్నాయి. సో ఆ వీడియోస్ అన్నీ కూడా వాడుకుంటూ మీరు మీ పిల్లలకి మంచి ట్రైనింగ్ ఇవ్వచ్చు. సో అటు టెక్నికల్గాను, ఇటు హ్యాపీనెస్గా ఉండడానికి అన్నిటికీ కూడా చాలా స్కోప్స్ అయితే చాలా మారిపోయినాయి. ఇంతకుముందులా కాదు, ఒక ఇంట్లోనే కూర్చుంటే ఆ చుట్టుపక్కల వాళ్ళ మాటలన్నీ విని పిల్లలకు వాతలు పెట్టేది, రక్షలు వేయించేది, కాల్చేది. మొన్న పిల్లోడికి ఒక 6 months అవుతుంది, బొడ్డు చుట్టూ కాల్చి తీసుకొచ్చారు. దాని దెబ్బకి అది పోర్టల్ వెయిన్ థ్రాంబోసిస్ వచ్చేసి లివర్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. దాదాపు 3-4 monthsకే వాడు డెత్ అయినాడు వాడు. అట్లా కొంతమంది బొడ్డు వాతలు పెట్టడం ఇట్లాంటివన్నీ మీరే ప్రివెంట్ చేయాలి. పబ్లిక్లోకి తీసుకెళ్తూ మెసేజ్ ఇవన్నీ అవసరం లేదు. వాతలు పెట్టడాలు, రక్షలు పెట్టడాలు అవన్నీ కూడా అవసరం లేదు. సోషల్ బిలీఫ్ వరకు అంతరం కట్టించుకోవడం వరకు ఓకే, అది కూడా సోషల్ బిలీఫ్ అంతే. అది చేస్తే నమ్ముతారు అది జరుగుతుందని, అదంతా కూడా మనకు అవసరం లేదు. సో ఇట్లాంటి బిలీఫ్స్ నుంచి కూడా తల్లులే పిల్లల్ని మూఢనమ్మకాల నుంచి బయటికి తీసుకురావాలి. సో మీరందరూ కూడా ఎన్లైటన్ అవుతూ పిల్లల్ని మంచి ఎన్లైటన్మెంట్తో బయటికి తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను. సో ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో తల్లిపాలు అత్యంత శ్రేష్టమైన ఆహారం పిల్లలకి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇచ్చినందుకు ఏదో చిన్న తప్పులు ఉంటే క్షమించండి, పెద్దవాళ్ళు మీరున్నారు కాబట్టి. అంటే అందులో లిరిక్స్ ఉంటాయి కదా, అందుకనే. బాలింతల్లారా చూలింతల్లారా రండి తల్లి పాల వారోత్సవముకు
బాలింతల్లారా చూలింతల్లారా రండి తల్లిపాల వారోత్సవాలకు. తల్లిపాలు పుట్టిన వెంటనే తీయాలి, తల్లిపాలు పుట్టిన వెంటనే ఇవ్వాలి, అందులోనే ఉండునండి సంరక్షణ, అందులోనే ఉండునండి సంరక్షణ. ముర్రుపాలు ఇవ్వండి వ్యాధి నిరోధక శక్తి పిల్లలకు కలుగుతుందండి. ముర్రుపాలు ఇవ్వండి వ్యాధి నిరోధక శక్తి పిల్లలకు కలుగుతుందండి. డబ్బుతో కొనలేనిది తల్లిపాలేనండి, డబ్బుతో కొనలేనిది తల్లిపాలేనండి. బాలింతల్లారా చూలింతల్లారా రండి తల్లిపాల వారోత్సవాలకు. శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి బాలింతలు చూలింతలు, శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి బాలింతలు చూలింతలు. చిరుధాన్యాలు వరి గోధుమ జొన్న తీసుకోవాలి, అందులో పోషకాహారాలు. చిరుధాన్యాలు వరి గోధుమ జొన్న తీసుకోవాలి, అందులో పోషకాలు. పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి అందులో, పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి అందులో. బాలింతల్లారా చూలింతల్లారా రండి తల్లిపాల వారోత్సవాలకు. బాలింతల్లారా చూలింతల్లారా రండి తల్లిపాల వారోత్సవాలకు. శరీర పెరుగుదల విధుల నిర్వహణకు పప్పు ధాన్యాలు పాలు పాల ఉత్పత్తులు. శరీర పెరుగుదలకు పప్పు ధాన్యాలు పాలు పాల ఉత్పత్తులు. గ్రుడ్డు మాంసం చేపల్లో మాంసకృత్తులు ఉంటాయి, గ్రుడ్డు మాంసం చేపల్లో మాంసకృత్తులు ఉంటాయి. బాలింతల్లారా చూలింతల్లారా రండి తల్లిపాల వారోత్సవాలకు. రక్తాన్నిచ్చే ఆహారాలు ఖనిజ లవణాలు పండ్లు గ్రుడ్డు మాంసం చేపల్లోన ఉంటాయి. రక్తంనిచ్చే ఆహారాలు ఖనిజ లవణాలు పండ్లు గ్రుడ్లు మాంసం చేపల్లోన ఉంటాయి. పాలు కూరగాయలు ఆకుకూరల్లోన విటమిన్లు ఖనిజ లవణాలు విస్తారంగా ఉంటాయి. పాలు కూరగాయలు ఆకుకూరల్లోన విటమిన్లు ఖనిజ లవణాలు విస్తారంగా ఉంటాయి. బాలింతల్లారా చూలింతల్లారా రండి తల్లిపాల వారోత్సవాలకు. బాలింతల్లారా చూలింతల్లారా రండి తల్లిపాల వారోత్సవాలకు. థ్యాంక్ యూ.